హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు అయితే స్నాక్ రెసిపీ అండి, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. 5 వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ కారము కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై చేస్తే కారం పొడి కలర్ చేంజ్ అవుతుందండి. అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత బొంగులని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ తాలింపు మొత్తం మంచిగా బొంగులకి కలవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా కారం బొంగులు తయారు చేసుకోవచ్చండి. ఇలా ఈవినింగ్ టైము పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.